వెల్కమ్ బ్యాక్ టు అనిల్ టెక్ గురు. ఈ వీడియో నందు శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలంలోని చెన్నరాయనపల్లి గ్రామం వద్ద ఉన్న కొండలోనే నెలకొన్నటువంటి చెన్నకేశుడు ఉరఫ్ చంద్రాయుడు స్వామి గురించి తెలుసుకుందాం. మరి ఇక్కడికి వెళ్ళడానికి మనకు నడక మార్గము ఉంది. అలాగే ఈ మధ్యగా నూతనంగా ఏర్పాటు చేసినటువంటి వెహికల్ మార్గం కూడా మనకు అందుబాటులో ఉంది. ఏ మార్గం ద్వారా వెళ్ళినా సుందర సుమనోహరమైనటువంటి అడవి మార్గం ద్వారా మనము శ్రీ చెన్నకేశవుని చేరవచ్చు. మరి ఇక్కడ చెన్నకేశవుని చంద్రాయుడు అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ అనేక రకాలైనటువంటి విశేషాలు కలవు. మరి ఈ టెంపుల్ నందు గోపురం అనేది ఉండదు. కేవలం 4 గోడల మధ్య వాసాలతో నిలబడి ఉన్నటువంటి ఒక తడిక మధ్య చెన్నకేశవ స్వామి పుట్టుశిలగా మనకి ఇక్కడ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. భక్తుల కోరికలు తీర్చేటువంటి చంద్రాయుని సన్నిధిని మనం చేరుకున్నాం చూడొచ్చు. సో ఇక్కడ వసతులు తక్కువగా ఉన్నప్పటికీ ప్రస్తుతం చక్కగా యాత్రికులకు అవసరార్థం షెడ్లు అనేటివి నిర్మించడం జరిగినది. సో ఇక్కడ అనేక రకాలైనటువంటి ఉత్సవాలు మాఘమాసంలో జరుగుతూ ఉంటాయి. ప్రతి శనివారము ఇక్కడ చక్కగా చెన్నకేశవునికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. భక్తులు వెలగగంప అనేటువంటి ఒక సాంప్రదాయాన్ని కూడా ఇక్కడ పాటిస్తూ ఉంటారు. మనం చూడవచ్చు, కొంతమంది భక్తులు వారి ముక్కుబడితో వెలగగంపను తీసుకుని వస్తూ స్వామి సన్నిధికి వస్తూ ఉన్నారు. ఇలాగా మనం ఇక్కడ ఎన్నో వింతలు విశేషాలు, అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యము మధ్య వెలసినటువంటి చెన్నకేశవుని దర్శించవచ్చు. మీరు వీడియో చివరి వరకు చూసినట్టయితే ఆ దర్శన భాగ్యాన్ని మీకు ఈ వీడియోలోనే ఆ చెన్నకేశవ స్వామి దర్శనాన్ని కూడా కలిగిస్తాను. సో ఇక్కడ గమనించినట్టయితే నాగులకట్ట. సో భక్తులకు పరమ పవిత్రమైనటువంటి నాగులకట్ట నందు ఎంతోమంది నాగస్వామికి నాగప్పకు పాలు పోస్తూ పాలాభిషేకాలు నిర్వహిస్తూ వారి కోరిన కోరికలు తీర్చమని ఇక్కడ మొక్కుతూ ఉంటారు. గమనించవచ్చు, ఎంతోమంది భక్తులు వారి యొక్క కోరికలను తీర్చుకోవడానికి నాగలకట్ట దగ్గర ఉన్నారు. మరి ఇక్కడ విత్తలు విశేషాలు మనం గమనించినట్టయితే ఇక్కడికి స్వామివారికి కోనేరు మరియు అక్కదేవతల అరుగు అనేటివి కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ పర్వత శ్రేణులలో అక్కదేవతలను మొదట మనం దర్శించుకుందాం. మరి పచ్చటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో భక్తులందరూ సెదదీరుతూ ఉన్నారు. సో అక్కదేవతల గద్దె లేదా అక్కదేవతల అరుగుకు మనం వెళ్తూ ఉన్నాం. చూడవచ్చు, చాలా మంది భక్తులు అక్కడ పూజాధికాలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి మనం కూడా ఒకసారి అక్కదేవతలకు వందనాలు తెలుపుకుందాం. మరి ఇక్కడ అక్కదేవతలతో పాటు నాగులకట్ట, నాగుల పుట్ట కూడా పూజలు జరుపుతూ ఉన్నారు విశేషంగా. అది కూడా ఆ విశేషాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సో అదిగో నాగేంద్రుడు, దిగు దిగు నాగయ్య ఓ నాగయ్య దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగా. సో అక్క దేవతలను దర్శించుకున్నాం కదా. మరి స్వామివారి పవిత్రమైనటువంటి కోనేరుకు మనం వెళ్దాం. మరి ఈ కోనేటిలో కూడా అనేక రకాలైనటువంటి విశేషాలు మనకు తెలియచెప్తూ ఉంటారు. ఈ కోనేటిలోకి మహిళలు ఎవరు కూడా దిగరాదని, ఈ కోనేటిని అనుక్షణము 7 శిరస్సుల నాగేంద్రుడు సంరక్షిస్తూ ఉంటాడని తెలియచెప్తారు. ఈ కొండ మీద ప్రతి భక్తుని యొక్క దాహార్తిని తీర్చేది ఈ కొలనే. ఈ కోనేరు ఊట నీరు ద్వారా ఎప్పటికీ కూడా ఎండిపోకుండా మనకు వచ్చినటువంటి భక్తులందరికీ దాహార్తిని తీరుస్తూ ఉంటుంది. మనం కూడా గమనించవచ్చు. మరి చూడడానికి కొద్దిగా కోనేరు మనకు
అపరిశుభ్రంగా అనిపించినప్పటికీ ఈ నీటిని భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో తాగడము, స్నానాధికాలు చేయడానికి కూడా ఈ నీటిని ఉపయోగిస్తారు. మరి అదేవిధంగా ఇక్కడ భక్తులు ఇంకొక సాంప్రదాయాన్ని కొనసాగిస్తారు, స్వామివారికి పాలకావడి. సో దాదాపుగా రోజుల తరబడి ఒక్క పొద్దు ఉండి స్వామివారికి కాలినడకనే పాలకావడిని తీసుకుని రావడం జరుగుతూ ఉంటుంది. ఆ పాలకావడి ఉత్సవాన్ని కూడా మనం గమనించవచ్చు. సో ఒక భక్తుడు పాలకావడిని తీసుకుని స్వామివారి సన్నిధికి కాలినడకన వస్తూ ఉన్నారు. ఈ పాలకావడిని ఒక ఊరేగింపు ఉత్సవంలా ఎంత ఉత్సాహంగా జరుపుతున్నారో మనం గమనించవచ్చు. స్వామివారి సన్నిధిలో ఇలాంటి ఉత్సవాలకు కొదవే లేదు. స్వామివారికి భక్తులకు కొంగు బంగారమై కోరిన కోరికలు తీర్చేటువంటి ఈ చంద్రాయుడికి మనస్ఫూర్తిగా ఒకసారి జ్యోతులు పెట్టుకుందాం. ఇక్కడ మాఘమాసము చాలా ప్రసిద్ధి. ప్రతి శనివారము ఇక్కడ స్వామికి పూజాధికాలు నిర్వహించబడతాయి. మాఘమాసం 3వ వారంలో స్వామికి తడిక మహోత్సవం అనేది కూడా జరపడం జరుగుతుంది. మరి ముఖ్యమైన ఇంకొక స్థలం వచ్చి స్వామివారి దీప కొండ. సో ఈ దీపం కొండ కూడా నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. సో భక్తులందరూ కూడా చక్కగా స్వామివారి స్మరణ చేసుకుంటూ దీపపు కొండకు వెళ్తూ ఉన్నారు. వారందరినీ మనం గమనించవచ్చు. సో దీపపు కొండ అనేది స్వామివారి కొండ మీద ఉన్నటువంటి మరి యొక్క దివ్య ప్రదేశం. జ్ఞానాంధకారాన్ని తొలగించేటువంటి జ్ఞాన జ్యోతులను వెలిగించేటువంటి ఆ దీపపు కొండను మనం కూడా ఒకసారి దర్శించుకుందాం. అదిగో దీపపు కొండ. సో దీపపు కొండకు మనం కూడా పైకి వెళ్ళి ఆ స్వామివారి జ్యోతిని మనం కూడా దర్శించుకుని పునీతులవుదాం. మన పాపాలను నివృత్తి చేసుకుందాం. చెన్నకేశవాయ నమః. శ్రీ చెన్నకేశవాయ నమః. కొండపై నుంచి చూస్తే చక్కటి ఆహ్లాదకరమైనటువంటి ప్రకృతి మనకు కనిపిస్తుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా మనం ఈ దీపపు కొండపై నుంచి గమనించవచ్చు. దీపపు కొండకు ఎక్కడానికి నిలువెత్తు మెట్లు అనేటివి ఇక్కడ గమనించవచ్చు. భక్తులు చాలా ఆపసోపాలు పడుతూ స్వామివారి దివ్య జ్యోతి కొండను దర్శించుకోవడానికి పైకెక్కుతూ ఉన్నారు. మనం కూడా వెళ్దాం. సో ఇక్కడ గమనించినట్టయితే మనకు ప్రకృతి ఎంతో రమణీయంగా ఆ దృశ్యాలను మనం ఒకసారి గమనించవచ్చు. అదిగో స్వామివారి దివ్య జ్యోతి. తడకోత్సవం ప్రతి సంవత్సరం మాఘమాసంలో 3వ శనివారం భక్తి శ్రద్ధలతో తడకోత్సవాన్ని జరుపుతారు. ఇది కేవలం ఒక వంశం వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతూ తడకోత్సవాన్ని జాగ్రత్తగా పరిశీలిద్దాం. చెప్తున్నట్టుగా ఈ గుడికి